మనకెళ్ళి వానదేవుడు మొఖం సాటేసిండు కానీ యూపీ బీహార్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ అసోంల దిక్కైతే దంచి కొడుతున్నాయి వాళ్ళ వానలు. గంగా యమునా నదులైతే ఎన్నెలు లేనంత భయంకరంగా వారుతున్నాయి. యూపీలో 12 జిల్లాల పరిస్థితి ఆగమాగమే ఉన్నదంతా. ఊర్లే వరదలలో మునిగిపోయినాయి వల్ల జవాన్లు అయితే పడవలు వేసుకొని కాపాడుతున్నారు పబ్లిక్ను. వారం కిందటి దాకా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలను అరుచుకుంటే మళ్ళా 4-5 రోజులు సంది యూపీ బీహార్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లను మళ్ళక అరుచుకుంటున్నాయి వానలు. యూపీ ప్రయాగ్రాజ్లను అయితే ఇడవకుండా కొండ పోత కురుస్తున్నాయి. మొన్నటి సంది కంటిన్యూగా 40 సెంటీమీటర్ల వాన కొట్టుడితోటి గంగా యమునా నదులైతే డేంజర్ లెవెల్లో వారుతున్నాయి. పుష్కర ఘాట్లు దాటి దుకాన్లు ఇళ్లకి చేరుతున్నాయి నీళ్ళొచ్చి. ఇక చూడు ప్రయాగ్రాజ్ బస్తీలలో 4-5 ఫీట్ల లెవెల్కు ఎట్లొచ్చినాయో నీళ్లు. గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి మీది ఫ్లోర్లలో ఉంటున్నారు. ఆ ఛాన్స్ లేని వాళ్ళు ఎటన్నా దూరంగా ఎత్తులున్న ఇళ్లలా తలదాచుకుంటున్నారట. బాహుబలి సీన్ యాదొస్తుందిలే. ప్రయాగ్రాజ్ దారాగం చేసేయట ఈయన. పోలీస్ టౌన్లకు ఈయన సొంత ఇంట్లకు గంగమ్మ వచ్చిందని మొదలు గంగకు పూలు చల్లి పాలు పోసి పూజ చేసి అది అయినాక ఇంట్లోనే మునుకలేసి పుణ్యస్నానం చేసి ఈత కొట్టిండు. ఊరంతా ఒక దారైతే ఊసుగంలో ఉంది, ఇంకో దారి అన్నట్టుంది. ఈ ఎస్ఐ గారి ముచ్చట అంది ఇడుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళంతా. కానీ అప్పట్లో 2013లో వచ్చినాయట ఇటువంటి వరదలు. మళ్ళా 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం ఇంత డేంజర్ వానలు వరదలు అని చెప్పి ప్రయాగ్రాజ్ పబ్లిక్ అంతా బిక్కు అనుకుంటా పొద్దెలా తిత్తున్నారు. ఇంక ఇవాళ రేపు ఎట్లుంటుందో అని బుగులు పడుతున్నారు. కానీ ఉన్న కాడ ఉగాది లేని కాడ శివరాత్రి అన్నట్టు కొట్టిన దిక్కేమో ఇట్లా క్లౌడ్ బరస్టులు కుండపోతలు కొట్టుకపోవడే ఉంది. ఇక లేని దిక్కు సుక్క రాల్తలేదు. చెరువులు కుంటలన్నీ ఇంటిపోవట్టే. ఇలా ఓ 10 పైసల మందమన్న వానలు మన దిక్కు పడితే ఎంత బాగుండు అని బాధపడుతున్నారు వానలు పడని ఊర్లోళ్ళంతా.